ఎలక్షన్ అయిపోయి 4 నెలలు అయిన తర్వాత కొన్ని ఇబ్బందుల కారణంగా కాన్ఫరెన్స్ కూడా పోలీసులు సహకరించక ఎప్పుడు రావాలనుకున్నా కూడా ఆ రోజు వాళ్ళు మీటింగ్ తీసుకొచ్చి అడ్డపెట్టడం కాన్ఫరెన్స్లోకి రాకూడదు, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు గురి చేయాలనే ఒక ఆలోచనతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాదు మన ప్రభుత్వంలో ఉన్నట్టు ఎప్పుడు కూడా గ్రామాలలో ప్రజలు కానీ ఎవరిని అందరినీ సమానంగా చూస్తాం తప్ప ఎప్పుడు కూడా వడ్డపెట్టడం అనేది మనం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే అందరం గ్రామీణ ప్రాంతాలలో కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవాళ్ళము. పక్షులకు కార్పణాలకు పోతే ఇబ్బందులు గురవుతామనే ఒక ఆలోచనతో ఒక మార్పు కాన్షియన్స్ లో తీసుకురావాలా, ఆ మార్పే ఎప్పటికీ ఉంటుందని భావించి మనం ఆ రోజుల్లో ఏమీ చేయలేకపోయాం. ఈరోజు నేను అది ఏంటి చెప్పాల్సి వస్తుందంటే ఒకరిలో మార్పు వచ్చే అది మార్పు వచ్చే పరిస్థితి ఉండదు. ఎప్పుడు కూడా మార్పు అనేది 2 వర్గాల పైన మార్పు అనేది రావాలి. నేను ఒకటి మార్పు కోరుకొని అవతల వ్యక్తి మార్పు కోరుకోకపోతే ఈరోజు మనం ఇబ్బందులు పడుతున్నామంటే దానికి పూర్తి బాధ్యత కొడితే నేనేంటి కూడా ఓ విధంగా నేను చెప్పుకోగలుగుతాను. ఏంటంటే ఎక్కడన్నా కానీ మన వాళ్ళు దర్శనం తిరిగితే వాళ్ళు పిలిచి కన్నీడమే తప్ప ఇప్పుడు కూడా మనం ప్రోత్సహించాలి. అంటే మీతో పాటు నేను కూడా ఇబ్బంది పడతాను. మీరు ఒకరే లేదు నేను చెప్పలేదు, కానీ నేను కూడా ఇబ్బంది గురవుతాను. ఏంటంటే ఆ రోజు మనం ఎంచుకున్న దారి మంచిదో చెడ్డదో కానీ నేనైతే మంచిదని భావించే ఆ రోజు ఆ దారి ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఘర్షణలకు దిగేది, బెదిరించేది. ఇది ఎట్లుంటుందంటే సామాన్యులు పరిపాలించినట్టు పరిపాలిస్తారు. ప్రభుత్వాలు అనేది వస్తాంటాయి పోతాంటాయి, కానీ మనుషులు అనేవాళ్ళు మనం ఎప్పటికి కూడా మన గ్రామాల్లో ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా నేనే మిమ్మల్ని కొట్లాడమని ఇప్పుడు కూడా నేను చెప్తాను. కనీసము మనకి ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరైనా కానీ వాట్సాప్ కాల్లో నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు కూడా నాకు ఎవరైనా ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా అధికారులతో మాట్లాడతాను, చేస్తాను. మీరు ఎవరికన్నా చేసి ఆయనకి చెప్పింటున్నా ఈయనకి చెప్పింటే నాకు ఎలాంటి సంబంధము లేదు. మీరు ఎవరితో కానీ మొదలున్న లీడర్లతో చేయించుకోండి, కానీ వాళ్ళు చేయకపోతే నాకైతే డైరెక్ట్గా మీరందరూ ఫోన్ చేయండి. రేపు పొద్దున ఆయనకి చెప్పింటే చేయాలన్నా నీకు చెప్పలేకపోతే ఆయన మీకు చెప్పేసారంటే ఎలాంటివి మీరు ఆలోచన పెట్టుకోరు. వాళ్ళు చేస్తే చేయించుకోండి, నాకైతే ఎలాంటి బాధ లేదు. ఎవరున్నా మన వాళ్ళే సాధ్యమైనంత చేస్తే నాకు కూడా పరువు తగ్గుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ టైంలో ఎవరన్నా మొయ్యాలన్నా కూడా ఎట్లుందంటే బరువుగా బాధపడుతున్నారు. రేపు పొద్దున మాకు ఏదన్నా అయితే ఎవరు చూస్తారండి. ఎవరికి ఇబ్బంది వచ్చినా జనవరి నుండి నేను ప్రతి మండలంలో తిరుగుతాను. ఏం వచ్చినా కూడా అధికారులు వినకపోతే స్టేషన్లకు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ నేను వచ్చి కూర్చుంటాను. వీళ్ళందరూ కూడా నాకు సహకరించాలి. ఎందుకు చెప్తానంటే కష్టాలు అనేది ఎట్లా ఉంటాయి, మనం ఓర్పునే ఉంటాయి, మనం ఫేస్ చేసినా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా మనం ఫేస్ చేస్తామనేది నిర్ణయించుకున్నాం. ఏంటంటే నేను కోరుకునేది మీరు ఇబ్బంది పడతా అనేది ఆయనే చేయకపోయి ఆ రోజు చెప్పాను చెప్పేది ఇవన్నీ ఉండకూడదు అనేది నా ఆలోచన. దయచేసి మీకు అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు గ్రామాలలో కట్టెలు పెట్టుకోవాలి. ఏదైనా సమస్య వచ్చే చేతనైతే వాటికి తోడు పోయి స్టేషన్ల కాడికి కూర్చోండి. 50 మంది పోతే ఏ అధికారి తింటారు. నేనైతే దాదాపు ఈ నెలాఖరుకో డిసెంబర్లో నేను తాడికి తీసుకుపోతాను. కోర్టు వేసిన కోర్టు పరిధిలో ఉంది, అది వస్తానే పోతా లేకపోయినా పోతా.
పోయిన తర్వాత ఒక నెలన్నర ఉండిన తర్వాత ఖచ్చితంగా రావాలనే వస్తా. ఎవరికి సమస్యలు వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేస్తారు. రేపు పక్కన ఎప్పుడన్నా ఏంటికంటే 7.5 సంవత్సరం మీరు నాతో కలిసి వెళ్ళినారు. అది నష్టమో లాభమో ఏదైనా ఉంది కాక కలిసి తిరిగినాం. కుటుంబంలో కలిసి తిరిగి అన్నీ అయిపోయినాయని నాకెన్నో కష్టాలు ఇచ్చాయని నేను తప్పుకుంటే ఎన్నో కొన్ని 100 కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. గతంలో ఎవరన్నా కానీ వాళ్ళ పోటీల్లోడు వాళ్ళు ఏదో రోజు 2 రోజులు చేసి విడిచిపెడతాను. నేను ఈరోజు ఆ పరిస్థితి కాదు. నేను కార్మికుల్లో కంటెక్ట్ చేసేంత వరకు వాళ్ళకు ప్రత్యర్థిగా నేను రాజకీయాల్లో ఉండేంత వరకు మన పార్టీ వాళ్ళకైతే ఇబ్బందే ఉంటుంది. నేను ఉండదని నేను ఎప్పుడు కూడా చెప్పను. అట్లా ఉండేది అట్లా ఉండదు అనేటట్టుకుంటే పోయినసారి కంటెక్ట్ చేసినప్పుడు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు. అన్ని గ్రామాలలో ఏం లేదు. అంటే ఆ నాయకుల వలన వాళ్ళతో మాకు ఇబ్బంది లేదని వాళ్ళు భావించినారు. కాబట్టి ఎవరెట్లా పోతే ఉండే ఎలక్షన్లకు మళ్ళా తిరిగి మాకు చేస్తారనే ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళు ఆ రోజులలో ఎవరిని ఇబ్బంది పెట్టారు. నేనే ఒకటి కించపరిచి కానీ ఇంకో విధంగా మాట్లాడేది కాదు. కానీ నేను చెప్తా అనేది ఏంటంటే వాళ్ళకు బలమైన ప్రత్యర్థి వచ్చినప్పుడే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇబ్బందులు వచ్చేది. వాళ్ళకు బలమైన ప్రత్యర్థి లేనప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది? ఎవరైనా ఎట్లనే వండినా మా పని మాకు జరుగుతుంది అని. అందువల్ల దయచేసి సాధ్యమైనంత వరకు మనకు ఎన్నైనా మనసుపడుతుంది ఏమన్నా ఉంది కానీ సర్దుపడుతుంది. ముందు పార్టీలో అనేది ఐకమత్యం అనేది ఉండాలి. మీరు మాట్లాడతారో అది కాదు. కానీ ఒకరికి సమస్య వచ్చినప్పుడు కనీసం స్టేషన్ కాడికి పోతుంటే పోయే వాళ్ళైనా కానీ ఫోన్లు చేసి అందరికీ రాండి అని చెప్పండి. వచ్చిన వాళ్ళు రాని లేకపోతే నేను వచ్చినప్పుడైతే మెసేజ్ పెడతా, ఖచ్చితంగా వస్తా. ఎవరిని ఈ రోజు ఎవరికైనా కానీ ఎవడెవడు ఇబ్బంది పెడతానో వడ్డీతో సహా తెలియస్తాం. గతంలో మనం ఉండేది పరిస్థితులు వద్దనుకున్నాము. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మనకు అధికారం వస్తుంది. ఏమి ఒకటే పక్క అధికారం ఎప్పుడు ఉంటుంది అనేది అది కల్లోటి మాట. ఏదో రోజు మనిషికి అనేవానికి అవకాశం వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వడ్డీతో సహా ఖచ్చితంగా తీర్చాం. వాడు ఎవడైనా కానీ ఎంతటోడైనా కానీ నేనైతే మీ అందరికీ అండగా ఉంటాను. తాడిపత్రి కాన్ఫరెన్స్ లో నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నేను ఎప్పుడు కూడా ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి ఒక్కరికి కూడా నేనైతే అండగా ఉంటాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత గట్టిగా నేను చెప్పాల్సిన పరిస్థితి ఏమిటంటే చాలా మంది గతంలో ఎప్పుడు ఇంత ఇబ్బందులు పడలే. ఏమి ఇబ్బంది లేదో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో ఏంటంటే ఈ రోజు అయితే కాన్ఫరెన్స్ లో మొత్తం ఎవరో ఒకరు అంటే నెమ్మదిలే వాడు పడతాను లేదని దానికోసం వైఎస్ఆర్సీపీ నాయకులకు చాలా సార్లు ఇబ్బందులు కలుగుతున్నాయి. స్వయంవరం ప్రయత్నిస్తారు మేము మండలాల్లో అయితే. ఇలా మా రూరల్ మండలంలో పెద్దపూర్లో యానిక్లో ప్రకటించలేదు. కానీ ఈ మండలంలో స్వయంవరం ప్రకటిస్తాను. లేదా మేము వస్తాం అంటే ఎవడు ఎవరికి గొప్పోడు కాదు. అడిగింది రావడం వేడు పెట్టే కొడుకు మనం పడాల్సిందే. మన నాకు అది ఎంతకాలం సాగదు. అది వాడు ఎంతటోడైనా ఎంతకాలం సాగదు. స్వయంవరం లేవో రాజులు ఏమన్నా మరి అయితే రాజులు అట్లాంటి పుష్పం విన్నారు తయారైనారు. మీ పొలంలో 3-4 ఊర్లలో మేమే రాజులము, మేమే కష్టం, మేము శాసించలేదు. ఎవరు శాసించే పరిస్థితి అయితే ఉండదు. అది కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. అది సంవత్సరం ఉంటుందా, 6 నెలలు ఉంటుందా నేను చెప్పగలుగుతాను. ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండండి. ఎవరు భయపడాల్సిన అవసరంగా ఏదన్నా మనకి ఓరి ఇబ్బందులు వస్తాయంటే మనంతా కూడా ఉందాము. అంతే తప్ప మనం కొట్లాడాల్సిన అవసరం ఏమి లేదు. మనంతా మనం ఉందాము. మన ఇంట్లో దిగజారి రాజకీయాలు చేస్తే అది చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, ఈ పూటకు మనం సర్దుకుంటే వాటితో లోపల లోపాయకారం చేస్తే అది తిరిగి వాటికి చుట్టుకుంటుంది. ఆ లోపాయకారం చేసే బదులు వాటితో వాటికి పోయి పార్టీలు చేయలేదు.
పార్టీలో చేరితే ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది నష్టం లాభం. అంతేగాని లోపాయకాలు పెట్టుకుని నన్ను ఏమనుకున్నా వాటి కొట్టిందా కావాలంటే నా పేరుకి అవుతుందంటే వాటి కొట్టినాక మళ్ళీ నీకే వచ్చేది. వాటి కొట్టినాక తిరిగి మీకే వచ్చేది. అందువల్ల ఎవరితో మాట్లాడండి, బంధుత్వాలు ఉంటా స్నేహాలు మాట్లాడే దాంట్లో నేను ఎవరితో మాట్లాడదని బట్టి నేను చెప్పాను. కానీ ఒకరి మీద ఒకరిని ఎగేసుకునేది ఈ పద్ధతి లేకపోతే మంచిది కాదు. ఎందుకంటే ఎవరైనా మన వాడే మన పార్టీలోనే వాడే. పార్టీ అనేది బంధుత్వాల కంటే ఎక్కువ. ప్రతి కులవాడు ఉంటాడు, ప్రతి మొత్తవాడు ఉంటాడు, ప్రతి ఒక్కడు ఉంటాడు. వాడికి మోటార్ సైకిల్ కింద పడ్డాడంటే కనీసం అంటే 100-150 మంది వాడు స్విమ్మింగ్ పోతారు. చుట్టూ 5-6 పనుల్లో మన పార్టీలు ఉండేవాళ్ళ బంధువులు వచ్చి ఎవరు వచ్చారు, బావార్తలు వచ్చారు, మాగాలు వచ్చారు, స్నాగాలు వచ్చారు, అంతే. మన ఎంబడి 100-150 మంది మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంకోటి బాగాలేకపోయినా ఏ కులవాడైనా కానీ వచ్చి చూస్తారు. మనం ఇబ్బంది పడినా పోయి పార్టీ అనేది అంత బలమైనది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పార్టీని అనుసరించుకొని ఎవరు కూడా ఒకరి మీద ఒకరు పిల్లలు పెట్టుకోకుండా అందరం ఐకమత్యంగా ఉన్నాం. మన ఐకమత్యం ఉంటే ఎవడేం చేయదు. మనం ఈ కాన్సెప్ట్స్ లో బలమైన వర్గం. మనమేమో ఏందో చిన్న చెప్పే కాదు, ఎక్సెస్లు పెద్ద అడుగులుంటే బలమైన వర్గం మనం ఉండేది. అవతల వాళ్ళ కన్నా దాదాపు 80% బలంగా ఉన్నాం ప్రతి గ్రామంలో. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎవరు కూడా లోపాయకారం వరకు చేయాలి. రాజకీయాలు అనేది ఖచ్చితంగా ఉండాలి. గెలగించుకొని మేము మా పార్టీ, మేము మా కష్టం మేము ఉంటాము. ఏదన్నా ఉంటే మనం మాట్లాడేది లేదు. కానీ ఏందో వాడు మాట్లాడతాను నన్ను వస్తారు ఇంకోటి మీద ఎగేసేది మటుకు చాలా తప్పు. అది చేసే ఈరోజు పెద్దోడు మండలంలో ఎప్పుడు నా జీవితంలో ఇప్పుడు కాదు 10 ఎలక్షన్లు చూసినా ఎప్పుడు కాంగ్రెస్ మెజార్టీ వచ్చేది. మండలాలలో కాంగ్రెస్ పార్టీకి బలమైన వర్గం ఉంది. నేను ఆ గురుత్వంతోనే దాంతోనే ఒడుగురు మించి పోవు వేరే మండలాలు బూర్సులు ఇవ్వాలనుకునే ఆలోచన లేదు. ఈరోజు వాళ్ళకి 900 ఓట్లు మెజార్టీ వచ్చినాయంటే అది మన లోపమో లేకపోతే ప్రజలు ఆయన సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఆశపడి ఉన్నారు. అది ఆ దేవుడికి తప్ప ఎవరికి అర్థం కాదు. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఆలోచన చేస్తారు, ఏంటికి మా ఊళ్ళో ఇన్ని తక్కువ వచ్చినాయి, ఏంటికి ఇన్ని తక్కువ వచ్చినాయి. అందువల్ల దయచేసి మనలో ఉండే లోపాలు కావచ్చు, ఇంకోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన మోసపడి చేసింది. అందువల్ల ఒకసారి ఎవరికి అవకాశం ఉంది. ఒకరో ఇద్దరు చేసిన తప్పులకు అందరం బాధపడాలి. కాన్సెప్ట్ కూడా ఒక 7 మంది తప్పు చేస్తుంటారు. ఆ 7 మందితో ఇప్పుడు ఎంతమంది ఇబ్బంది పడతాను, 7 మందితో మనం ఎంత ఇబ్బంది పడతాం. అందువల్ల ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లే. ఏ సమస్య వచ్చినా కూడా మీరు నాకు వాట్సాప్ కాల్ చేస్తే నేను ఫోన్ ఇస్తా. మామూలు ఫోన్ పనిచేయడంగా వాట్సాప్ కాల్ పనిచేస్తుంది. ఎవరు చేసినా కూడా నేను ఫోన్ ఇస్తున్నా. మీ సమస్య ఏంటంటే ఇప్పుడు చాలా మంది నాకు చేస్తాంటే నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అందువల్ల తప్పకుండా జనాలందరికీ మీరు అందరూ ఉంటారు. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరంగా మీకు పని ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. మీకు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకోండి. కానీ ఏ అవసరం ఉన్నా కూడా నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది. మీరు ఖచ్చితంగా చేయండి. నేను ఖచ్చితంగా దానికోసం మా సాయి శక్తిగా కృషి చేస్తాను. ఈ సందర్భంగా